నా బిడ్డకు నేను కడుపు నిండా పాలు ఇవ్వలేకపోతానా, పాలు అస్సలు సరిపోవట్లేదు, పాలు సరిపోక ఊకేడుస్తా ఉంది పాపం ఆకలికి. బ్రెస్ట్ ఫీడింగ్ ఇంప్రూవ్ కావాలంటే ఏం చేయాలి సిస్టర్ అంటూ నాకైతే చాలా మంది కామెంట్లు పెడుతున్నారు. ఆయన ఇన్స్టాగ్రామ్ లో కూడా పర్సనల్ గా మెసేజ్ చేస్తారు. మంచి ప్రోటీన్ ఫుడ్ కడుపు నిండా తినండి, మంచిగా పాలు ప్రొడ్యూస్ అయితే అని మాత్రం నేను అస్సలు అనను. అగో తింటేనే కదా పాలు వచ్చేది, గట్లంటవేంది అని అనుకుంటారు రావుల్. నాకు తెలిసి అయితే నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే తింటేనే పాలు వస్తాయి అనడం మాత్రం కరెక్ట్ కాదు. బికాస్ నాకు తెలిసిన వాళ్ళలోనైతే వాళ్ళ మదర్ అయితే టైం టు టైం ఆమెకైతే మంచి ఫుడ్ పెట్టి అంటే డైలీ 3 eggs తింటదంట, 3 పూటల పాలు తాగుతుందంట, 2 days కి ఒకసారి కీమా తింటదంట, మటన్ లివర్ ఫ్రై తింటదంట, డ్రై ఫ్రూట్స్, ఇట్లా చాలా రకాల హెల్తీ ఫుడ్ తింటదట. అయినా కానీ ఆమెకు అసలు పాలే లేవు. అట్లా నేను చాలా మందిని చూసిన నా సరైన ఫుల్ గా తిన్నా గానీ బ్రెస్ట్ ఫీడింగ్ లేక, సో హెవీగా తింటేనే హెవీగా పాలు వస్తాయనే మాత్రం నేను దాన్ని అయితే నమ్మను. మదర్ కి పాలు రావడం రాకపోవడం వాళ్ళ బాడీని బట్టి ఉంటది అనుకుంటా, అంతే. ఇంకా నా బ్రెస్ట్ ఫీడింగ్ గురించి అయితే నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటా. ఈ డ్రెస్ అయితే 2 years బ్యాక్ తీసుకున్నాను నేను. ఇప్పుడు కొంచెం టైట్ అయింది కానీ బయటికి పోతే మస్తు కంఫర్ట్ ఉంటుంది. ట్యాగ్ ప్రొడక్ట్ లో ట్యాగ్ చేసి నచ్చిన వాళ్ళు పర్చేస్ చేసుకోవాలి. ఉంటాం మళ్ళీ అంతే.